ఆదోని ప్రాంతంలో గడిచిన గత 36 రోజులుగా జరుగుతున్నటువంటి రిలే నిరాదీక్షలు మనం చూస్తూనే ఉన్నాము. ఆదోని జిల్లా కోసం, ఆదోని జిల్లా సాధించడం కోసం. కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన కరువైనడం వల్ల ఈరోజు ఆదోని జిల్లా చేయడానికి భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదోనికి ఆ హోదా కల్పించే హక్కు ఉండి కూడా ఈరోజు పాలకులు నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనం గతంలో ఒకసారి చూస్తే 1953లో ఉమ్మడి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విభజించే టైంలో ఆ రోజు కర్నూలుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా డిక్లేర్ చేయడం వల్ల ఆదోని ప్రాంత వాసులు ఆ రోజు వెనక్కి తగ్గడం జరిగింది. లేకపోతే ఆదోని జిల్లా చేయడానికి ఆ రోజే ఆదోనికి సకల సౌకర్యాలు ఉన్నాయి. కనుక ఈరోజు ప్రజలు, విద్యార్థులు, వివిధ పార్టీ నాయకులు అందరూ చేస్తున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా ఈరోజు నేను కౌన్సిలర్గా ఆదోని మున్సిపాలిటీ 5th వార్డు కౌన్సిలర్గా కనీసం రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వానికి కనువిప్పన కలుగుతుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు నా రాజీనామాని కౌన్సిల్లో సమర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ జిల్లా కోసము పోరాడము రేపు సోమవారం రోజు మా గౌరవ నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. వాటితో పాటు దీక్షల్లో కూడా పాల్గొని జిల్లాని సాధించుకోవడమే మా ముఖ్య ఆకాంక్ష. ఇకపోతే ఆదోని ప్రాంత ప్రయోజనాల కన్నా మా పదవులు కానీ మేము కానీ గొప్ప అనేది కాదు. ఆదోని ప్రాంత ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రఘునాథ్ రెడ్డి, ఎక్స్ కౌన్సిలర్, 5th వార్డ్.